కలలు నిజమాయే అంటూ సాంగ్ వేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నాళ్ళ నుంచో తపస్సు చేసిన చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీజేపీ అధినాయకత్వం కరుణించింది, కనికరించింది, పొత్తుకు రమ్మని పిలిచింది. వస్తే సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుకుందామని చెప్పింది. ఈ పిలుపు కోసం నిరీక్షిస్తున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 6 నుంచి 10 లోక్సభ స్థానాలు అడిగిందట. మీరు అడగడము నేను కాదనమునా అని చంద్రబాబు అన్నారట. అలాగే ఓ డజన్ అసెంబ్లీ సీట్లు కూడా మాకు కావాల్సిందేనని కమల్నాథులు అంటే ఇవ్వడమ్మా ధర్మం అని చెప్పుకొచ్చారని వినికిడి. అయితే ఇందులో నిజాలేమిటో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చంద్రబాబును ఆడిపోసుకోవడానికి అధికార పక్షానికి ఓ అస్త్రం దొరికినట్టే అవుతుంది. తడవకో పార్టీ చెంతన చేరడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అప్పుడే కొందరు ఎక్సెకలాడడం మొదలుపెట్టారు. మీరు యాత్ర 2 సినిమా ట్రైలర్ చూసే ఉంటారు. అందులో ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా, అవసరాలను బట్టి ముందుకు పోవాల్సిందే అని చంద్రబాబు పాత్ర ఓ డైలాగ్ కొడుతుంది. చంద్రబాబు గురించి తెలిసే ఆ డైలాగు రాసి ఉంటారు. ఆ విధంగా ముందుకు పోతున్న చంద్రబాబు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ప్రజలకు చెబుతారా? 2019 ఎన్నికలకు ముందు బీజేపీని ఇదే చంద్రబాబు తిట్టకుండా తిట్టుకొచ్చారు కదా. అప్పుడు అల్లమైన బీజేపీ ఇప్పుడు బెల్లంగా ఎందుకు మారింది? అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏ బలం ఉందని అన్నేసి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు? 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో కయ్యం పెట్టుకున్నారు చంద్రబాబు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీని కసి తీరా తిట్టారు. ప్రధాని నరేంద్ర మోడీని అయితే నానా మాటలు అన్నారు. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. పెళ్ళాన్ని వదిలేసిన వాడు ప్రజలను ఏం చూసుకుంటారు అనే విమర్శలు కూడా చేశాడు చంద్రబాబు. వియ్యంకుడు ప్లస్ హీరో బాలకృష్ణ కూడా వచ్చిరాని హిందీలో మోదీని బండబూతులు తిట్టాడు. బీజేపీతో తెగతంపులు చేసుకోవడానికి రీజన్ కూడా చెప్పాడు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టే బీజేపీని వదిలేస్తున్నామని అన్నారు చంద్రబాబు. మరి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ ఏమైనా గట్టి హామీ ఇచ్చిందా? అధికారంలోకి రాగానే హోదాతో పాటు బోల్డ్ అని నిధులను ఇస్తామని మాట ఇచ్చిందా? మరి ఇప్పుడు ఎందుకు బీజేపీతో పొత్తు అంటే చంద్రబాబు ఏం చెబుతారు? ఏపీలో మేము ఎలాగో అధికారంలోకి రాబోతున్నాము, రేపు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్రం నిధులు కావాలి కదా, అందుకే పొత్తు పెట్టుకుంటున్నాం అని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుపై సెటర్లు విసిరారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని మోదీ కామెంట్ చేశారు. అంతగా పరస్పరం తిట్టిపోసుకున్న మోదీ చంద్రబాబులు ఇప్పుడు ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అంటూ పాడుకుంటుంటే ప్రజలు హర్షిస్తారా? ఇంతకీ బీజేపీ అధినాయకత్వం చంద్రబాబును పిలుస్తుందన్న వార్త నిజమేనా? లేకపోతే టీడీపీ అనుకూల మీడియా సృష్టించిన అనేక ఫేక్ వార్తల్లో ఇది కూడా ఒకటా? ఏమో చూడాలి.